బద్రీ నందాల పంచాయతీ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్నదని అంటారు. కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని రాలేవంతే. తాజాగా తిరుమల లడ్డు, సనాతన ధర్మం వంటి విషయాల వరకు ఆగి ఉంటే మ్యాటర్ మరోలా ఉండేదేమో. కానీ జస్ట్ ఆస్కింగ్ పార్ట్ 2 మొదలైంది. అది మరో లెవెల్కి వెళ్ళింది. నిజానికి ప్రకాష్ రాజ్ను పవన్ ప్రత్యేకంగా పేరు పెట్టి ఏం అనలేదు. కానీ పిఆర్ మాత్రం డైరెక్ట్ అటాకింగ్ లైన్లోకి వచ్చేశారు. అదే పవన్కు మరింత మండిపోయేలా చేసింది. పార్ట్ 2లో పవర్ఫుల్ డైలాగ్లు పేల్చేలా చేశాయి. మధ్యలో కార్తీ ఎపిసోడ్ కూడా ఈ ఇద్దరి మధ్య మరింత అగ్గిరాజేస్తుంది. నేను వీడని నీడను నేనే అంటున్నారు ప్రకాష్ రాజ్. పవన్ ఏది మాట్లాడినా ఏం చేసినా వదలట్లేదు. ఎక్స్ లో కౌంటర్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారో ఏమో గాని ఫారెన్ లో సినిమా లొకేషన్ నుంచే కౌంటర్లు వేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఇటీవల విజయవాడ వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సున్నితాంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నానని, విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ పవన్ ఘాటుగానే మాట్లాడారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. దీనిపై ప్రకాష్ రాజ్ ఊరుకుంటారా? అదే రోజు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూసా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకొచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్ ను మళ్లీ చదవండి, అర్థం చేసుకోండి అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. సో అక్కడికి మ్యాటర్ ఆగిపోయింది. అయిపోతుందని అంతా అనుకున్నారు, కానీ అలా జరగలేదు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీకి యాంకర్ లడ్డు గురించి అడగటం, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకొద్దు అంటూ ఆ హీరో మాట్లాడటం చకచకా జరిగిపోయాయి. దీనిపైన పవన్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. మిమ్మల్ని నటులుగా గౌరవిస్తాను, కానీ ఇలాంటి అంశాలను అపహాస్యం చేస్తే తగదన్నారు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. Laddu is a sensitive issue. Don't you ever say that. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. దీనిపై కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పారు. అప్పుడు కార్తీని పవన్ అభినందించారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించి, అక్కడి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి స్పందించే సమయంలో సెలబ్రిటీలుగా మనమంతా లక్షలాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని పోస్టు పెట్టారు. నిజానికి ఇది కార్తీ పవన్ మధ్య జరిగిన సంభాషణ. కానీ ఇదే టాపిక్ పై మంచి స్పీడ్ మీదున్న ప్రకాష్ రాజ్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. కార్తీతో అకారణంగా సారీ చెప్పించుకున్నారంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. చెయ్యని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగలేదు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో డైలాగ్ పేల్చారు. ప్రకాష్ రాజ్ తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉందని ఓ ఇంటర్వ్యూలో పవన్ కామెంట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ల వెనుక ఉద్దేశమేంటో తనకు అర్థమైందంటున్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకాష్ రాజ్ లాంటి వారికి ఈజీ టార్గెట్ అని ఘాటుగా స్పందించారు. అయితే ఇంత మాట్లాడాక పిఆర్ ఊరుకుంటారా? మళ్లీ వేసేశాడు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని సాధించటమా, లేదంటే ప్రజల మనోభావాలు గాయపడకుండా సున్నిత
సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? ఏది కావాలి? జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారాయన. సో ఇందులో మరిన్ని ట్విస్టులు, ట్వీట్ వార్ డైలాగులు ఉండేలా కనిపిస్తున్నాయి. ఈ నెల 30న వస్తా తేల్చుకుందామని ప్రకాష్ రాజ్ చెప్పడంతో ఈ మ్యాటర్ ఎటు టర్న్ తీసుకుంటుందన్నది కీలకంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.